తోడు దొంగలు అని ఎన్ఏటి బ్యానర్లో వచ్చినటువంటి రెండో సినిమా. ఎన్టీ రామారావు గారి సొంత నిర్మాణ సంస్థ. ఈ బ్యానర్లో వచ్చినటువంటి మొదటి సినిమా పిచ్చి పుల్లయ్య, రెండో సినిమా తోడు దొంగలు. ఇది 1954 సంవత్సరం ఏప్రిల్ నెల 15వ తారీఖు రిలీజ్ అయింది. ఈ సినిమా కథ కొంచెం విచిత్రంగా నడుస్తుంది. యోగానంద్ గారు డైరెక్షన్ చేశారు ఈ సినిమాకి, రచన సముద్రాల చేశారు. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గ్రామాల్లో రైస్ మిల్లుల దోపిడీ, రైస్ మిల్లుల యజమానులు చేసేటువంటి దురాగతాలు, దుర్మార్గాలు, వీటి ప్రాతిపదికన నడిచేటువంటి సినిమా ఇది. ఇందులో గుమ్మడి అలాగే ఎన్టీ రామారావు గారు వీళ్ళిద్దరూ, గుమ్మడి గారు ఎన్టీ రామారావు గారు వీళ్ళిద్దరూ తోడు దొంగలు. గుమ్మడి గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రామారావు గారు పరిచయం అయినప్పుడు, బ్రదర్ నేను త్వరలో చిత్ర నిర్మాణంలోకి దిగుదాం అనుకుంటున్నాను, మా బ్యానర్లో వచ్చేటువంటి సినిమాల్లో మీకు డెఫినెట్గా ఒక క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పి ఆఫర్ ఇచ్చారట. ఆ ఆఫర్ ప్రకారం ఆయన 2 సినిమాల్లోనే ఆయనకు అవకాశం కల్పించారు. అలా ఈ తోడు దొంగలు సినిమాలో కీలక పాత్ర ఆయనదే. అంటే అన్నపూర్ణ రైస్ మిల్ అనేటువంటి ఒక రైస్ మిల్లు యజమాని గుమ్మడి. అయితే దానిలో మేనేజర్గా ఎన్టీఆర్ ఉంటాడు. అయితే వీళ్ళు కార్మికుల్ని చాలా హెరాస్ చేస్తూ ఉంటారు. అంటే ఇన్ని గంటలు పని చేస్తేనే జీతాలు, ఈ పద్ధతిలో ఒక రకమైనటువంటి అణచివేత ధోరణులతో వీళ్ళు ఆ మిల్లును నడుపుతూ ఉంటారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టడము, అలాగే బయటకి అంటే లెక్కల్లో చూపించని బియ్యాన్ని వేరే ప్రాంతాలకు తరలించేసి డబ్బు గడించటము. ఇలా ఈ రైస్ మిల్లును అడ్డం పెట్టుకుని ఎన్ని వ్యవహారాలు చేసి డబ్బు సంపాదించాలో అంత డబ్బు సంపాదించాలి అనే ప్రోగ్రాం పెట్టుకుంటారు. పెట్టుకుని డబ్బు సంపాదనే లక్ష్యం తప్ప మనకి మనుషులు ఏమైపోతున్నారు, మానవ సంబంధాలు ఏమైపోతున్నాయి, ఇవన్నీ మనకు సంబంధం లేదు, డబ్బు సంపాదించడమే పరమావధి అని ఒక నిర్ణయం తీసుకుని ఇద్దరు పనిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ వ్యవహారం అంతా గమనించి ఈ రైస్ మిల్లులో కూలి రాముడు, ఆ రాముడు వీళ్ళ పట్ల కొంచెం వ్యతిరేక అభిప్రాయంతో ఉంటాడు. నలుగురితోనూ ఆ విషయం చెప్తూ ఉంటాడు. వీళ్ళు చాలా దుర్మార్గులు, చాలా మనని రాచి రంపాన పెడుతున్నారు, మన ఒక రకంగా శ్రమదోపిడీ చేస్తున్నారు, మనకిస్తున్న వేతనాలకి మనం పడుతున్నటువంటి శ్రమకి చాలా గ్యాప్ ఉంది. ఇలా ఒక డిస్కషన్ పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని మీద కాస్త ఈ ఎన్టీఆర్ అనేటువంటి క్యారెక్టర్, మేనేజర్ క్యారెక్టరు చాలా సీరియస్గా ఈ రాముణ్ణి గమనిస్తూ ఉంటాడు. వీడేంటి, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని. దీంతో ఫ్యాక్టరీలో మిగిలిన కార్మికుల్లో చైతన్యం లేదు, ఇతను ఒక్కళ్ళలోనే చైతన్యం అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. కానీ వాళ్ళు సింబాలిక్గా చెప్పదలుచుకున్నారు విషయాలని, అందుకని డైరెక్టర్ గారు అలా నడిపాడు ఆ క్యారెక్టర్ని. అయితే ఒకరోజు అతనికి ఒంట్లో బాగోకపోయినా పనికి రాకపోతే కూలీ కోసేస్తాము అని చెప్పిన ఈ మేనేజర్ గారి మాట ప్రకారం అతను ఆరోగ్యం బాగోకపోయినా పనికి వస్తాడు. పనికి వచ్చినప్పుడు వాంటెడ్గా అతనితో ఇంకా ఎక్కువ పని చేయించాలి అనేటువంటి ఉద్దేశంతో పైన ఎక్కడో బల్బు మాడిపోతుంది, మాడిపోయినటువంటి బల్బుని నువ్వే పెట్టాలి అని ఇన్సిస్ట్ చేస్తాడు ఈ మేనేజర్. ఇన్సిస్ట్ చేసేసరికి ఇతను పైకెక్కి ఆ బల్బు పెట్టేటువంటి ప్రయత్నంలో, ఇతనికి ఆల్రెడీ జబ్బుతో ఉంటాడు, ఇతను నీరసంగా ఉంటాడు, పైకి ఎక్కలేని కండిషను, అయినా కానీ చేస్తాను అని చెప్పి మొండిగా పైకెక్కుతాడు. ఆ బల్బు పెడుతూ కింద పడి చనిపోతాడు. చనిపోయేసరికి ఒక్కసారి ఇద్దరు షాక్ అవుతారు, తోడు దొంగలు ఇద్దరు. ఏమిటి పరిస్థితి, ఇప్పుడు ఇది గనక మనం ఇక్కడే జరిగింది, మిల్లులోనే జరిగింది అని యాక్సెప్ట్ చేస్తే నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నష్టపరిహారం ఎగ్గొట్టాలంటే ఈ బాడీని తీసుకెళ్ళి ఇంకెక్కడో పడేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని చెప్పి పుకారు పుట్టిస్తే సరిపోతుంది అని ఒక
ఆలోచన చేస్తారు ఇద్దరు. ఆలోచన చేసి ఈ బాడీని తీసుకెళ్ళి ఒక కొండ దగ్గర పడేసి ఆత్మహత్య చేసుకున్నాడు అని ప్రచారం మొదలుపెడతారు. ఈ ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళు జీవనాధారం పోయి ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఈయన అంటే ఈ మేనేజర్ క్యారెక్టర్ చేసినటువంటి ఎన్టీ రామారావు గారు, ఆయన పడుకుంటే కలలో ఈ రాముడు వస్తాడు. వచ్చి, "ఎంత అన్యాయం చేశావు నువ్వు డబ్బుల కోసం నన్ను, నా మీద కక్ష ఉంటే ఇలాగా తీర్చుకోవటం, నన్ను కావాలని కదా నువ్వు ఇంకొకళ్ళకి పని చెప్పుండాల్సింది ఆ రోజు. కానీ నాతో బల్బు పెట్టించాలని నువ్వు పట్టుబట్టి నా చావుకు నువ్వే కారణం. నన్ను చంపేశావు నువ్వు. డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని అక్కడెక్కడో పడేసి డ్రామా ఆడుతున్నావు. నా కుటుంబం వీధిన పడింది. దానికి ఎవడు బాధ్యుడు? నువ్వే. నిన్ను ఊరికనే ఉండనిస్తానా నేను? దయ్యంగా మారాను. నీ అంతు చూస్తాను" అని బెదిరిస్తూ ఉంటాడు. ఇతనికి భయం మొదలవుతుంది. ఏమిటి పరిస్థితి అని. భయం మొదలై నెమ్మదిగా కుటుంబంలో అందరూ కలత చెందుతారు. ఏమిటి ఇలా అయిపోయాడు ఈయన అని చెప్పేసి. గుమ్మడి గారు, ఆయనకి డౌట్ వస్తుంది. ఏమిటి ఇలా అయిపోతున్నాడు అని. ఇలా లాభం లేదు, స్థల మార్పిడి జరిగితే బాగుంటుంది అని ఒకరు సలహా చెప్తారు. ఈలోపు డాక్టర్ని సంప్రదిస్తారు. డాక్టర్ని సంప్రదిస్తే, కష్టం, ఈయన బాగా డిప్రెషన్లో ఉన్నాడు, శరీరం కూడా దీన్ని తట్టుకునే పరిస్థితుల్లో లేదు, ఇతను విపరీతంగా అంటే బ్లడ్ ప్రెషర్ చాలా పెరిగిపోతోంది, నిలకడగా ఉండటం లేదు, ఏం చేసినా కానీ మహా ఉంటే 4 రోజులు ఉంటాడు, అంతకుమించి బతికే ఛాన్స్ లేదు అని డాక్టర్ గారు చెప్పేస్తాడు. డాక్టర్ గారు చెప్పగానే ఈయన వైఫ్కి డౌట్ వచ్చి వెంటనే ఒక జ్యోతిష్యుడిని పిలిచి చూపిస్తుంది జాతక చక్రం. చూపిస్తే ఆయన కూడా 4 రోజుల కంటే ఈ జీవి బతికే అవకాశం లేదు అని చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారికి ఒక ఐడియా వస్తుంది. స్థల మార్పిడి జరిగితే బాగుంటుంది అంటున్నారు కదా, ఈ స్థల మార్పిడి జరిగితే బాగుంటుంది అనే అభిప్రాయం ప్రకారం కుటుంబానికి కొంత డబ్బులు ఇచ్చేసి మెడ్రాస్ వెళ్ళి ఈ 4 రోజులు కొంచెం ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. ఇంతకాలం ఈ రైస్ మిల్లు, ఈ దోపిడీ వ్యవహారాలు, ఈ లెక్కలు, దొంగ బియ్యం రవాణా, అమ్మకాలు, ఈ గోలే సరిపోయింది. జీవితాన్ని మనం ఎప్పుడూ అనుభవించలేదు కాబట్టి తను వాటాదారుడు కూడా ఆ రైస్ మిల్లులో, అన్నపూర్ణ రైస్ మిల్లులో. కాబట్టి తన వాటాకు వచ్చేటువంటి డబ్బులు తీసుకుని అందులో కొంత డబ్బులు ఎక్కువ డబ్బులు భార్యకి ఇచ్చి నీ దగ్గర ఉంచు అని చెప్పి కొంత డబ్బులు తను తీసుకుని మెడ్రాస్ వెళ్ళిపోతాడు. మెడ్రాస్ వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దాం, ఈ రాముడు అనేటువంటి దయ్యం ఇక్కడితో వదిలేస్తుంది తనని అనుకుంటాడు. అనుకుని మెడ్రాస్ వెళ్ళిపోతాడు. మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత మెడ్రాస్లో పడుకున్నప్పటికీ మళ్ళీ కల్లోకి వస్తాడు. వచ్చి, "ఏమిటి నువ్వు నా నుంచి తప్పించుకుపోదామని అనుకుంటున్నావా? నా కుటుంబాన్ని సర్వనాశనం చేశావు, ఎవరికి సుఖశాంతులు లేకుండా చేసావు ఆ రైస్ మిల్లులో. కార్మికులంటే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? కార్మికుల పట్ల నీ ఉద్దేశాలు ఏమిటి, నీ లక్ష్యాలు ఏమిటి, నీ అభిప్రాయాలు ఏమిటి?" ఇలా మళ్ళీ కల్లోకి వచ్చి హింసిస్తూ ఉంటాడు. ఇదేంటి మెడ్రాస్ వచ్చేసినా రాముడు వదలటం లేదు అని చెప్పి ఒక దీనిలో ఉంటాడు, ఒక భయాందోళనలకి గురవుతాడు. ఇలా నడుస్తూ ఉండగా ఒకరోజు రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్కి గురవుతాడు ఇతను. యాక్సిడెంట్కి గురైనప్పుడు అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఇతన్ని కాపాడుతాడు, ఒక కూలి కాపాడి తన ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి, "ఏంటండి మీరు రోడ్డు మీద అలా పడిపోయారు, అలా అలా ఎందుకు నడుస్తున్నారు అజాగ్రత్తగా" అని అడుగుతాడు. అడిగితే, "నేను నడుస్తూ ఉండగా నాకు ఒకడు కనిపించాడు సడన్గా, నాకు పాత రోజుల్లో తెలిసినవాడు, పరిచయస్తుడు. ఆ కన్ఫ్యూజన్, వీడు ఇక్కడున్నాడు ఏమిటి అనే కన్ఫ్యూజన్లో నేను కొంచెం అజాగ్రత్తగా నడిచిన మాట వాస్తవమే, అలా యాక్సిడెంట్ అయింది. నువ్వెవరు" అని అడుగుతాడు. అడిగితే, "నేను ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నానండి" అంటాడు. "మరి నన్ను పట్టుకొచ్చావు ఇంటికి, నీకు సెలవు రాసేసి జీతం కోసేసి నిన్ను హింసిస్తారు కదా, నువ్వు వెళ్ళిపో" అంటాడు. అంటే అంత దయ లేకుండా అక్కడ లేరండి ఎవరు, నేను చెప్పాను ఇందాకే, ఈయన యాక్సిడెంట్ అయింది, ఇంటికి తీసుకెళ్తున్నాను, ఈరోజు రేపు కొంచెం ఈయన్ని చూసుకుని వస్తానని చెప్పాను. మా మేనేజరు
కావాలంటే డబ్బులేమన్నా కావాలంటే చెప్పు పంపిస్తాను అన్నాడు అంటాడు. ఇతను షాక్ అవుతాడు. ఇదేంటి మేనేజర్లు ఇలా ఉండకూడదు గదా! అంటాడు. మేనేజర్లు కార్మికుల పట్ల ఆహ్, ఇలా వ్యవహరిస్తారా? ఇంత దయతో వ్యవహరిస్తారా? అలా వ్యవహరించడం తప్పు గదా! అంటాడు. ఏమో మీ దృష్టిలో తప్పేమో మాకు తెలీదు గానీ, మా ఫ్యాక్టరీలో అందరం కలిసిమెలిసే ఉంటామండి. మరి మీరెందుకు దుర్మార్గం అనుకుంటున్నారో అంటాడు. అంటే తను చెప్తాడు, నేను మా ఊళ్ళో రైస్ మిల్ మేనేజర్‌ని. కార్మికుల్ని అలా కంట్రోల్‌లో పెట్టకపోతే పని జరగదు. మనం ఏమాత్రం సంధించినా వాళ్ళు 100 కారణాలు చెప్పి పని ఎగ్గొట్టడానికే ట్రై చేస్తారు. కార్మికులు అనేవాళ్ళు పని దొంగలు అని మనం ఫిక్స్ అయితే తప్ప వాళ్ళతో పని చేయించుకోలేము అని మాట్లాడతాడు. మాట్లాడితే మీరు చాలా దారుణంగా ఉన్నారండి. మీరేదో మంచివారు అనుకున్నాను నేను అంటాడు ఆ కార్మికుడు. అని మీరొక్కసారి ఆ భ్రమలోంచి బయటికి రండి. కార్మికులు పని దొంగలు అనేటువంటి ఒక ముందస్తు అభిప్రాయంతో వాళ్ళని కంట్రోల్‌లో పెట్టాలి అనేటువంటి దీంతో మీరు చాలా హింసిస్తున్నట్టున్నారు కార్మికుల్ని. అదేమీ లేకుండా సరదాగా కూడా కార్మికులతో నవ్వుతూ పని చేయించుకోవచ్చు. కంపెనీ మీదే, లాభాల్లో మీకు డబ్బులొస్తాయి. కాబట్టి కంపెనీ బాగా నడవటంలో మీరు తోడ్పాటుని అందించండి అంటే వాళ్ళే స్వచ్ఛందంగా చాలా పని చేసి పెడతారు. మీకిది ఈ చిన్న సూత్రం అర్థం కావట్లేదు. మా కంపెనీకొచ్చి చూడండి అని చెప్పి తమ కంపెనీలో జరుగుతున్నటువంటి విధానాలన్నీ చూపిస్తాడు. చూపించేసరికి ఇతను అదంతా చూసి ఆనందిస్తాడు. ఇలా ఉండాలి నిజమే. ఒకవేళ ఇలాగే ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రాముడిని హింసించాలి అనే కార్యక్రమం నా బుర్రకు తట్టేది కాదు. వాడితో ఆ బల్బు పెట్టించేవాడిని కాదు. వాడు కింద పడి చచ్చేవాడు కాదు. ఇలా దయ్యమై నన్ను పీడించేవాడు కాదు అనేస్తాడు. ఈ రాముడెవరు అని అడుగుతాడు ఈ కార్మికుడు. అడిగితే వాడు అక్కడ రైస్ మిల్‌లో పనిచేసేవాడు. కొంచెం జనాల్ని రెచ్చగొట్టేవాడు పని గంటలు అది ఇది అని చెప్పి వాడిని కొంచెం ప్రత్యేకంగా గమనించేవాడిని నేను. వాడితో కొంచెం ఎక్కువ పని చేయిద్దాం అనుకునేవాడిని. ఒకసారి ఇలా ఆరోగ్యం బాలేదని చెప్పి ఆడు రాకపోతే నేను కబురు పెట్టాను. ఆడు జీతం ఎగ్గొడతాం ఈ నెలంతా అనేసరికి భయపడి వచ్చేసాడు. వాడికి ఆరోగ్యం బాలేదని నాటకాలు ఏస్తున్నాడని నేను ఆడితో బల్బ్ పెట్టించబోతే ఆడు కింద పడి చనిపోయాడు. దాంతో నేను ఇలా అప్పటినుంచి వాడు రోజూ కనిపిస్తున్నాడు. నాకు ప్రతిక్షణం కనిపిస్తున్నాడు. వాడు కనిపించే ఇందాక యాక్సిడెంట్‌కి గురయ్యాను నేనని అంటాడు ఇతను. అంటే మీరు చాలా అన్యాయం చేశారండి ఆ కుటుంబానికి. మీకు రాముడు కనిపించకుండా ఉండాలంటే ఒకటే మార్గం. మీరు ఏదైనా చేసుకోండి. ఏ వైద్యమైనా చేయించుకోండి. ఏది చేసుకున్నా మీకు ఇది తగ్గదు. ఇది తగ్గాలంటే ఒకటే మార్గం. అదేంటంటే ఆ కుటుంబం ఎక్కడుందో కనిపెట్టి వారికి డబ్బులివ్వండి. డబ్బులిచ్చి వాళ్ళని ఆ కుటుంబం ఒక గాడిన పడేలాగా చూడండి. ఆ కుటుంబాన్ని గనక మీరు ఆదుకుంటే రాముడు అనేటువంటి దయ్యం మిమ్మల్ని వదిలేస్తుంది. ఇదొక్కటే సాల్వేషను. ఇంక వేరే మీరు ఏ ప్రయత్నం చేసినా మీ జబ్బు తగ్గదు. మీరు చచ్చిపోతారు. మీరు బతకాలంటే ఈ పని చేయండి బతికేస్తారు. మీరు జాతకం వాడు చెప్పింది, లేకపోతే డాక్టర్ చెప్పింది ఇవన్నీ తప్పవుతాయి. నేను చెప్తున్నాను గదా! అంటాడు. అంటే ఇందులో లాజిక్ ఉంది. కానీ జోస్యం తప్పవుతుందా? డాక్టర్ చెప్పింది తప్పవుతుందా? ఈ డోలాయమానం ఉంటుంది. అయినప్పటికీ ఓ ప్రయత్నం చేద్దామని తన దగ్గర మిగిలిన డబ్బులు ఆ కుటుంబానికిచ్చి, ఆ కుటుంబాన్ని ఆదుకుందామని డిసైడ్ అవుతాడు. ఈలోపు ఈ డబ్బులు దొంగతనం జరుగుతుంది. ఈ డబ్బులు పోతాయి. సరే భార్యకి కొంత డబ్బులు ఇచ్చొచ్చాను కదా! దానిలో కొంత డబ్బులు తీసుకెళ్ళి ఆ రాముడి కుటుంబానికి ఇద్దామని చెప్పి ఊరెళ్తాడు. ఊరు వెడితే అక్కడ భార్యకిచ్చిన డబ్బులు కొడుకు తీసుకెళ్ళి జులాయిగా ఖర్చు పెట్టేస్తాడు. ఇలా అయిపోయిందేంటి మొత్తం డబ్బులు అని చెప్పి షాక్ అవుతాడు. షాక్ అయ్యి మళ్ళీ ఈ కార్మికుడే చెప్తాడు, "ఏం భయపడొద్దు మీరు. డబ్బులు పోతాయి, వస్తాయి. మనం పని చేయాలి, సంపాదించాలని" మళ్ళీ చెప్తే, "సంపాదించడానికి ఏముందిలే ఏదో పని చేస్తాను నేను. కానీ ఇప్పుడు వాడికి డబ్బులు ఇవ్వాలి కదా!" అంటే, "మీకు ఇంకా రావాల్సి ఉంటాయి కదా డబ్బులు. మీరొక్కళ్ళే కాదు కదా దీనిలో ఆయన కూడా ఉన్నాడు కదా! మీ తోడు దొంగ. మరి ఆయనతో మాట్లాడండి" అంటే వెళ్ళి తన మిత్రుడు, తోడు దొంగ అయినటువంటి గుమ్మడిని కలుస్తాడు. "ఎలా ఉన్నావురా" అంటే, "ఎలా ఉన్నావురా" అనుకుంటారు ఇద్దరు. "ఆరోగ్యం ఎలా ఉంది" అంటే, "కొంత తెరిపిన పడుతోంది. నేను బయటకొచ్చేస్తానని, ఈ అనారోగ్యం నుంచి త్వరలోనే బయటకొచ్చేస్తానని నాకు నమ్మకం చిక్కుతోంది" అంటాడు. ఎలా చిక్కుతోంది అంటే,
మనం ఆ కుటుంబానికి ఆదుకోవాలి. కనీసం ఓ రూ. 2000 ఇచ్చి ఇది 54 నాటి కథ. రూ. 2000 ఆ ఫ్యామిలీకి ఇస్తే మనం కొంచెం అది సెటిల్ అవుతుంది కుటుంబం. అది అది చేయాలి. మనం చంపేసాం గదా! ఒక రకంగా హంతకులం మనం. నష్టపరిహారం ఎగ్గొట్టడం కోసం ఏదో డ్రామా ఆడాము. అంటే ఛీ! 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 డబ్బులివ్వటం ఏంటి కార్మికులకు నేనివ్వను. నువ్వేదో నిన్నెవడో చెడగొట్టాడు. నీకెవరో చేతబడి చేశారు అన్నట్టుగా మారతాడాయన. మాట్లాడితే ఓ 3, 4 సార్లు బతిమాలుతాడు గుమ్మడిని. వినడాయన. గుమ్మడి గారు విలన్ చేసినటువంటి సినిమాలు చాలా తక్కువ. అందులో ఇదొకటి. ఆ తర్వాత ఆయన రాజమకుటంలో కనిపిస్తాడు. అలాగే దేవదాస్ కనకాల డైరెక్షన్‌లో వచ్చినటువంటి రావి శాస్త్రి గారి నాటకం 'నిజం' దాన్ని సినిమాగా తీశారు. దానిలో కూడా విలన్‌గా కనిపిస్తాడు ఆయన గుమ్మడి గారు. అలా గుమ్మడి గారు విలన్‌గా కనిపించిన అతి తక్కువ సినిమాల్లో ఇదొకటి. 'తోడు దొంగలు'. 'తోడు దొంగలే' ప్రారంభం కావచ్చు గూడా. ఆ తర్వాత 5, 6 సినిమాల్లో ఆయన విలనే చేశాడు. అలా అన్న తర్వాత వినడు గుమ్మడి. లేదు లేదు నువ్వు తప్పు చేస్తున్నావు. మనం అసలు ఎవరికీ ఏ రకమైన డబ్బులు ఇవ్వకూడదు. మన ఇద్దరమే పంచుకోవాలి ఏదొచ్చినా అనుకున్నాం గదా! ఇప్పటికే నువ్వు దాచిన డబ్బులన్నీ తీసుకెళ్ళి తగలబెట్టేశావు. మళ్ళీ 2000 నా సంపాదనలోంచి ఇవ్వాలి నేను. పిచ్చి పిచ్చిగా ఉందా అంటాడు. అంటే ఎన్టీఆర్ ఆలోచించి ఓ మాట చెప్తాడు. నువ్వు గనక వాడికి డబ్బులు ఇవ్వకపోతే నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళి అయ్యా పలానా వాడు మా మిల్లులోనే చనిపోయాడు. నేనే వాడికి ఆ పని పురమాయించాను. వాడు కింద పడి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అక్కడ కాంపెన్సేషన్ ఇవ్వాల్సొస్తుంది అని ఆ శవాన్ని తీసుకెళ్ళి నేను, మా భాగస్వామి మేమిద్దరం తీసుకెళ్ళి కొండ దగ్గర పడేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాం. జనాల్ని నమ్మించాం. ఇలా ఒక డ్రామా నడిపాం. ఆ కుటుంబం రోడ్డున పడింది. కాబట్టి నేను అరెస్ట్ అవుతాను. నన్ను అరెస్ట్ చేయండి. అలాగే నా తోడు దొంగ ఆ అన్నపూర్ణ రైస్ మిల్ యజమాని ఉన్నాడు కదా! అతన్ని కూడా తీసుకొచ్చి లోపలేయండి అని పోలీస్ స్టేషన్‌కెళ్ళి సరెండర్ అయిపోయి ఒక లెటర్ రాసిస్తాను. ఇప్పుడు చెప్పు ఏంటి పరిస్థితి అంటాడు. నిజంగా చేస్తావా నువ్వు అంటాడు. నిజంగా చేస్తాను. నీకు డౌటా అంటాడు ఈయన. అట్లా అయితే మనం డబ్బులు ఇచ్చేద్దాం అంటాడు. ఓకే డన్ నువ్వు డబ్బులు ఇచ్చేయి తీసుకెళ్ళి ఇచ్చేసి వద్దాం ఇద్దరం అని ఈ రూ. 2000 తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి వస్తాడు. ఇచ్చొచ్చిన క్షణం నుంచి అంటే ఆ కుటుంబాన్ని ఓదార్చి మీకు ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి వచ్చి చెప్పుకోండి. చెప్పుకుంటే నేను దాన్ని ఏదో మేరకు పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. మీ పిల్లల్ని చదివించుకోండి. కొంచెం కుటుంబం గాడిలో పడే వరకు ఈ డబ్బులు ఉంచండి. ఏదైనా ఫర్దర్‌గా కావాలన్నా నేను ఏదైనా హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించి వెనక్కొస్తారు వీళ్ళు. వెనక్కొచ్చిన తర్వాత ఆ క్షణం నుంచి రాముడు కనిపించడం మానేస్తాడు ఇతను. నిజమే నువ్వు చెప్పింది అంటాడు ఆ కార్మికుడితో. అంటే నిజమే నేను చెప్పాను కదా! అదే జరుగుతుందని అదే జరిగింది అంటాడు అతను. ఈలోపు ఈ జ్యోతిష్యుడు చెప్పినటువంటి డెడ్‌లైన్ అంటే నీ జీవితానికి ఎక్స్‌పైరీ డేట్ ఇది అని చెప్పి ఒక డేట్ అనౌన్స్ చేస్తాడాయన. దాదాపు ఆ రోజు కంటే ఒక రోజు, 2 రోజులు తప్ప ఇంతకంటే బతికే అవకాశం లేదని డాక్టర్ గారు ధృవీకరిస్తాడు. ధృవీకరించిన తర్వాత ఆ డేట్ వచ్చేస్తూ ఉంటుంది త్వరలో. ఆ డేట్ వచ్చేస్తోంది. నేను ఎలాగో చచ్చిపోతాను కదా! అన్ని పనులు సాల్వ్ అయిపోయినాయి. నువ్వు ఎలాగో వాడిని దారిలో పెట్టి ఒరేయ్ వాడికి చెప్తాడు కొడుక్కి. ఒరేయ్ మరి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను చచ్చిపోతున్నాను. నువ్వు ఇలా బాధ్యతారాహిత్యంగా డబ్బులు తగలబెట్టేస్తే కుదరదు. నిన్ను పనిలో పెట్టుకుంటాడు వాడు. నువ్వు పని చేసి ఆ డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించు. పైకి తీసుకురా అని చెప్పేసి కొడుకుతో చెప్తాడు. ఇక చనిపోయే డేట్ వస్తుంది. ఆ డేట్‌న వెయిటింగ్ చావుకి. వెయిట్ చేస్తూ ఉంటాడు. తెల్లారిపోతుంది. మర్నాడు గడిచిపోతుంది. ఆ తర్వాత రోజు గడిచిపోతుంది. చావు రాదు. ఈయన చాలా హెల్తీగా ఉంటాడు. ఇదేంటి డేట్ గడిచిపోయింది. గ్రేస్ పీరియడ్ అనుకున్నావు. గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది. నేను బతికే ఉన్నాను. అంటే వాడు చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు నాకు ఏ జబ్బు లేదు. నేను బతికే ఉంటాను. చాలా కాలం బతుకుతాను అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసి ఆనందంగా లేస్తాడు. లేచి రైస్ మిల్‌కి వెళ్తాడు. ఇదే నువ్వు చచ్చిపోయి ఉండాలి కదా అంటాడు గుమ్మడి గారు. లేదు చావలేదు నేను బతికే ఉన్నాను. మనం ఆ రోజు 2000 ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా కల్పించిన తర్వాత నేను బతికేశాను. ఆ క్షణమే తెలుసు నేను బతుకుతానని. కాకపోతే డేట్ చెప్పారు కాబట్టి చావుకు సిద్ధపడి వెయిట్ చేశాను. సో ఇప్పుడు నేను నార్మల్‌గానే ఉన్నాను. తిరిగి మేనేజర్‌గా వచ్చేస్తాను పనిలోకి అంటాడు.
అంటే ఇప్పుడొద్దు, నువ్వు మేనేజర్‌గా నువ్వు నేను తీసుకోవట్లేదు అంటాడు. ఎందుకు తీసుకోవు అంటాడు ఈయన. నువ్వు కార్మికుల మనిషివి అయిపోయావు ఇప్పుడు. ఒక ట్రేడ్ యూనియన్ నడిపేవాడిని నేను తీసుకొచ్చి మేనేజర్‌గా పెట్టుకుంటే మొత్తం కార్మికులకు దోచిపెడతాడు. కాబట్టి నేను అంత మాత్రం బుద్ధి లేని వాడిని కాదు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మేనేజర్‌గా చేర్చుకోను అని తెగేసి చెప్తాడు గుమ్మడి గారు. చెప్పేసరికి ఈయనకి బాధ, కోపం, చిరాకు వేసి, అసలు నువ్వు ఈ స్థాయికి రావడానికే ప్లాన్ చేసింది నేను. ఈ రైస్ మిల్లు పెట్టించి నిన్ను ఈ రేంజ్‌కి ఇలా దోచుకోవచ్చు, ఇలా బియ్యాన్ని ఇలా ఇలా రవాణాలు చేయొచ్చు, దీని మీద ఇంత డబ్బులు పుట్టించొచ్చు, ఈ ఐడియాస్ అన్నీ నేను ఇచ్చినవే. నువ్వు ఇప్పుడు నాకే ఉద్యోగం లేదని మాట్లాడుతున్నావు అని చెప్పి గొడవకు దిగుతాడు. గొడవకు దిగిన తర్వాత కార్మికులు సీరియస్‌గా గుమ్మడి గారిని గొడవ చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని మేనేజర్‌గా తీసుకోకపోతే మేమందరం పని మానేస్తాం, ఇంకొకళ్ళని పనిలోకి రానివ్వం, మీ మిల్లు మూతపడేదాకా మేము ఊరుకోం అని చెప్పి అల్టిమేటం ఇస్తారు. దాంతో భయపడి తిరిగి ఇతన్ని మేనేజర్‌గా పెట్టుకుంటాడు గుమ్మడి గారు. ఇది తోడు దొంగల కథ. ఈ కథతో ఎన్ఏటీ బ్యానర్‌లో యోగానంద్ గారి డైరెక్షన్‌లో రామారావు గారు సినిమా తీశారు. ఆ సినిమా ఆర్థికంగా నష్టపరిచింది. అది జనాదరణని నోచుకోలేదు. కానీ రివ్యూస్ బాగా వచ్చినాయి. మంచి ప్రయత్నం, కష్టపడ్డారు. కాకపోతే కొన్ని లోపాలు ఉన్నాయి సినిమాలో. కార్మికులందరూ నిస్తేజంగా అలా వచ్చి పని చేసుకుని వెళ్ళిపోవడం అనేది ఇబ్బందికరం. అలాగే ఆదర్శ కంపెనీగా చూపించింది కూడా మరీ ఓవర్ ఆదర్శం అయిపోయింది. డ్రమటైజ్ చేసి చెయ్యాలి అనుకున్న మాట వాస్తవమే కానీ, ఇంకొంచెం వాస్తవికంగా వెళ్ళుంటే బాగుండేది అని రివ్యూలు ప్రస్తావించాయి ఈ సినిమా గురించి. ఈ సినిమా వీడియో అంటే వీడియో క్యాసెట్‌గా అవైలబుల్‌గా ఉండింది ఒక దశలో. కానీ తర్వాత వీడియో క్యాసెట్ కనిపించడం లేదు. ఇప్పుడు అది సీడీ రూపంలోనూ రాలేదు. రామారావు గారి సినిమాలన్నీ హైదరాబాద్ వీడియోస్ అనే పేరుతో ఆ రోజుల్లో వీడియో క్యాసెట్స్ ఉన్న రోజుల్లో వచ్చినాయి. ఆ తర్వాత కనిపించడం మానేసినాయి ఇవన్నీ. పిచ్చి పుల్లయ్య ఉంది, అలాగే జయసింహం ఉంది. ఇవన్నీ అవైలబుల్లే రామారావు గారి బ్యానర్‌లో వచ్చిన సినిమాలు. కానీ తోడు దొంగలు ఇప్పటికీ ఎక్కడా దొరకడం లేదు. కాబట్టి ఈ హైదరాబాద్ వీడియోస్ కానీ, మరొకరు కానీ, ఈ సినిమా తరచూ కళామందిర్‌లో రిలీజ్ అయ్యేది మా చిన్నతనాల్లో. తర్వాత కనిపించడం మానేసింది ప్రింట్. కానీ ఇప్పుడు చూసినా కానీ కొత్తగా అనిపించేటువంటి సినిమా అది. కథ మీరు విన్నారు. ఈ కథ వింటే మీకు అర్థమై ఉంటుంది సినిమా ఏ లెవెల్‌లో ఉంటుంది అనేది. కాబట్టి రామారావు గారు ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో చేసినటువంటి సినిమా ఇది. కానీ ఆయనకు చేదు అనుభవం మిగిల్చింది. ఈ 2 సినిమాలు నష్టపరిచినాయి. అంటే పిచ్చి పుల్లయ్య ఆశించినటువంటి విజయం సాధించలేదు. తోడు దొంగలు కూడా అదే ఫలితాన్ని ఇచ్చింది. దాంతో ఆయన కత్తి పట్టుకుని జయసింహ అనే సినిమా చేసి ఈ ఈ 2 సినిమాల డబ్బులు కూడా ఆ సినిమాతో రాబట్టాడు. ఇది కూడా గుమ్మడి గారి కామెంటే. ఇది తోడు దొంగలు కథ.